సో దశరథ్ గారు, ఈ హెచ్సియుకి సంబంధించి 400 ఎకరాల భూమి అంశం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అంటే ఈ 400 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వానిదే అనే ఒక కోర్టు తీర్పు ఏదైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ప్రభుత్వానికి సంబంధించిన భూములు కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం అక్కడ ఏదో ఒక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడతాము అనే దాంట్లోనే ప్రభుత్వం అక్కడ సరే జేసీబీలు వచ్చాయి, తవ్వకాలు చేపట్టాయి, ఇవన్నీ చెట్లను కొట్టేయటం ఇవన్నీ చేసుకుంటూ వస్తుంది. బట్ అప్పటి నుంచి కూడా ఆ హెచ్సియు విద్యార్థులు కానివ్వండి, లేకపోతే ప్రతిపక్షాలుగా మీరు కానీ బీజేపీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ అది హెచ్సియుకి సంబంధించిన భూములు కాబట్టి వీటిని అమ్మటానికి వీల్లేదు అని మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు కూడా అదే స్టే ఇచ్చింది. ప్రస్తుతానికైతే ఎటువంటి అక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టొద్దు అని. అంతవరకు బాగానే ఉంది, సైలెంట్ అయిపోయింది. ఇక తర్వాత ఏం జరుగుతుందో అనుకుంటున్న పరిస్థితుల్లో నిన్న కేటీఆర్ గారు ఒకసారిగా ప్రెస్ మీట్ పెట్టి ఈ 400 ఎకరాలు వెనక వేల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతోంది, ఇందులో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రితో సహా బీజేపీకి సంబంధించిన ఎంపీ కూడా ఒకరు ఉన్నారు, ఇది ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ కలిసి ఈ కుంభకోణానికి పాల్పడుతున్నారు, 48 గంటల్లో పూర్తి వాస్తవాలతో బయటకు వస్తాను అని చెప్తున్నారు. ఏంటి ఆ వాస్తవాలు ఏంటి, ఏం జరుగుతోంది, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ముందుగా మనం చర్చించుకోవాల్సింది ఒకటండి, ప్రభుత్వాలు ఏ తీరుగా పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వ భూమి అంటున్నారు. ప్రభుత్వం అంటే ఎవరండి? ప్రజలదే కదా. ప్రజలంటే విద్యార్థులు, ప్రజల లోపల ఉండేటువంటి వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు. అంటే విద్యార్థులకు కూడా అండి, ఇప్పుడు యూనివర్సిటీలు అన్నీ కూడా ప్రైవేట్ భూములు కొనుక్కొని యూనివర్సిటీలు ఏర్పడాయి. ప్రభుత్వ యూనివర్సిటీలు ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, మనకు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, అన్నీ కూడా ప్రభుత్వంచే నిర్మాణం చేయబడ్డటువంటి ప్రభుత్వ భూములే నిర్మాణం చేయబడ్డటువంటి యూనివర్సిటీలు. ఆ దిశగానే ఇందిరాగాంధీ గవర్నమెంట్ 1974లో ప్రభుత్వ భూములనే అలకేట్ చేస్తూ జీవో పాస్ చేసినప్పుడు అప్పుడు అలకేట్ చేసినటువంటి భూములన్నీ కూడా ఏదైతే 2324 ఎకరాలు ఏదైతే ఉన్నాయో దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తే అప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మిస్టేక్ చేసిందో దాన్ని వాడుకుంటా మరిచెన్నారెడ్డి గవర్నమెంట్ ఇంత, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇంత, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంత తీసుకుపోతా ఉంటే విద్యా వ్యవస్థ ఏ తీరుగా పోతా ఉన్నది. మధ్యలో 10 ఏళ్ళు మీరు ఉన్నారు కదా, మీరేం తీసుకోలేదా? లేదు అక్కడ లేదు. అసలు టిఆర్ఎస్ గవర్నమెంట్ లా ఎటువంటి ఎస్సీ భూములను కూడా తీసుకున్న చరిత్ర లేదు. మీరు చెప్పండి ఏదన్నా ఉంటే. అయితే 400 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం జడ్జిమెంట్ వచ్చింది, దాని కోర్టు జడ్జిమెంట్ వచ్చింది అని అంటే దాన్ని చేయాల్సింది ఏంది? గతంలో ఏదైనా ప్రభుత్వం యాక్టివిటీకి సంబంధించి ఏదన్నా IIITకి తీసుకున్నది, గతంలో తీసుకున్నది, ఆర్టీసీలు తీసుకున్నారు. ఇంకా ఇతరత్ర అవసరాలకు ఏదైనా ప్రభుత్వ రంగ సేవల రంగాలకు సంబంధించినటువంటి అంశాల కొరకు తీసుకున్నారు తప్ప ప్రైవేట్ వాళ్ళకి దారదత్తం చేస్తాం, మేము వేలాలకి చేస్తాం అంటే ఇక్కడ పౌర సమాజం ఒప్పుకోదండి. అది మెయిన్లీ ఇంకొకటి ఏంటండి, ఇంత పెద్ద హైదరాబాద్ మహానగరానికి లంగ్ స్పేస్ గా పనిచేస్తున్నటువంటి బయోడైవర్సిటీ అది. అంటే ఇక్కడ ఉన్నటువంటి పౌరులంతా కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకించేసరికి ఈరోజు అక్కడ ఉన్న ఉప ముఖ్యమంత్రి కేసులు వాపసు తీసుకోవాలంటాడు. అసెంబ్లీ వేదికగా మాట్లాడిన ముఖ్యమంత్రి ఎందుకు రెస్పాండ్ కాదు దీని మీద? గుంటనక్కలని మాట్లాడాడు కదా, కేసులు రివర్స్ తీసుకోవాలని ఆయన ఎందుకు స్టేట్మెంట్ ఇయ్యాడు? ఇక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వాళ్లకు అనుబంధంగా పనిచేసే ఎన్ఎస్సీ ఏదైతే విద్యార్థి విభాగం నాయకులతో మాత్రమే చర్చలు జరుపుతారు. ఆ సెంట్రల్ యూనివర్సిటీలో ఎలక్టెడ్ యూనియన్ ఉన్నది, ఆ విద్యాసంఘ ప్రతినిధుల వాళ్ళ ఒపీనియన్ ఎందుకు తీసుకోరు? వాళ్ళతో కూడా చర్చలు జరపాలి కదా. అంటే మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు పరచడం కోసం, ప్రజల లోపల మెప్పులు పొందడం కోసం ఎంతకైనా దిగజారుతారు. అంటే ప్రభుత్వాసులను దారదత్తం చేస్తే ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తారు. ఆ కోణంలోనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీళ్ళ కోఆపరేషన్ చేసిండు ఒక వ్యక్తి, ఆ ఎంపీ. వాళ్ళ చుట్టాలకి ఇయ్యాలనో ఆ భూములు, వాళ్ళ దోస్తులకు ఇయ్యాలనో, వాళ్ళు చెప్పినటువంటి కంపెనీలకు దారదత్తం చేయాలనో ఒక కుంభకోణం దిశగా ఈ వేలం అనేది జరగబోతా ఉన్నది కనుక కేటీఆర్ గారు ఆ దిశగా స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు 48 గంటలు అన్నారు, నిన్న మాట్లాడారు, రేపు పొద్దున అయితే వస్తుంది. ఆధారాలు ఏంటి, దాని వివరాలు ఏంటి అనేది కూడా పబ్లిక్ చేస్తారు. రైట్. సో వేణుగోపాల్ గారు, ఇక్కడ బీజేపీ